వైశ్య వికాస వేదికకు ఉద్యమాభినందనలు. అధ్యక్షత వహిస్తున్నటువంటి కాచం సత్తన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి దీనికి విచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఇంతకుముందు ఖలీల్ భాయ్ మాట్లాడేటప్పుడు నేను వచ్చినాను. వీళ్ళిద్దరు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తున్నాను నేను, ఖలీల్ భాయ్, రవణ. అయితే మాకుగా అంటే నేను రావచ్చా లేదా అనేది వేరే రకంగా కాదు, కానీ నాకున్న షెడ్యూల్ ప్రకారంగా అన్న నేను రాగలనో లేదో అనే ఉద్దేశంతో నేను అన్నాను. కాచం సత్తన్న ఏ ప్రోగ్రాం పెట్టినా నేను తప్పనిసరి తను పెట్టిన ప్రోగ్రామ్ దాదాపుగా ఓకే. ఎందుకనంటే సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మాకు తెలుసు కాచం సత్తన్న. మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మాకు పరిచయం. వాస్తవానికి మీకు ఒక విషయం చెప్పాలి. నాకు మొన్నటి వరకు తన వైశ్య అని మాకు తెలియదు నిజంగా. అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత సామాజిక స్పృహ ఉంటుందా అనేటువంటి దానికి ఒక ఉదాహరణ సత్తన్న. ఎందుకంటున్నానంటే ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో పేదలకు, ముఖ్యంగా దళితులు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా దళితులు ఉన్నారు, మైనారిటీలు కూడా ఉన్నారు అందులో. అట్లాంటి వాళ్లకు ఇండ్ల స్థలాల కోసం ఇక్కడి నుంచి అక్కడి దాకా పోయి తను నేనున్న మీ వెంట అని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? హైదరాబాద్ నుంచి పోయేవాళ్ళు తన వెంట మమ్మల్ని కూడా తీసుకెళ్ళిండ్రు. అట్లాంటి విషయంలో మన అవసరం అక్కడ ఉన్నది అనేటువంటి దానికోసం. అట్లనే నాకు ఒక ప్రాణ స్నేహితురాలు ఉండే, పద్మ అని. 6th to 10th మేము చాలా దగ్గర స్నేహితుల్లో తను ఒక్కతి నాకు. తను వైశ్య. అక్కడి నుంచి అంటే అక్కడ మా ఊరు ఆలేరు. అంతేకాకుండా మా నాన్నగారికి చాలా ఇష్టమైనటువంటి మిత్రులు జైన్ మల్లయ్య గుప్తా గారు. వారు నాకు తండ్రితో సమానం. మేము ఎప్పుడు కూడా నన్ను బిడ్డలాగా చూసేవారు. బాధాకరమైన విషయం ఏంటంటే తన మరణం అప్పుడు నేను అందుబాటులో లేకుండా పోయినా, కానీ అంతకుముందు ఇంటికి పోయి కలిసేసి వచ్చినాం. నేను, కామ్రేడ్ అమర్, ఇంకా కొంతమంది, పాషమన్న, మేమందరం కలిసి. అంటే మల్లయ్య గారు భువనగిరి అయినా కూడా తను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కొడుకు దగ్గరికి కొంచెం వృద్ధాప్యంలో కొడుకు దగ్గర ఉంటున్నప్పుడు మేము వెళ్ళి కలిసి రావడం కూడా జరిగింది. అట్లా కొంతమందితో మాకున్నటువంటి పరిచయం. అంతేకాకుండా మేముగా చిన్నతనంలో నేను ఏదన్నా వస్తువు కొనాలనుకుంటే ఆ దుకాణంకి పోతుంటిమి. అది కోమట్ల దుకాణము అనేటువంటిది ఉండేది. వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ బతికేటువంటి వాళ్ళుగా, కానీ మార్వాడీలు వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళ వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిని ఇంకా పెద్ద పెద్ద మాల్స్ వచ్చి ఇంకా మొత్తం మింగేసింది. పెద్ద మాల్స్ వచ్చేసి మొత్తం మింగేసింది. అయితే వీళ్ళు ఇప్పుడు పెడుతున్నటువంటి డిమాండ్ ఏమిటి? అదొక అంశమైనప్పటికీ వీళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే మేమెంతో మాకంతా, ఇందులో మా వాటా మాకు కావాలి అనేటువంటిది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మేము అందరి కోసం, అందరి గురించి ఆలోచించేటువంటి ఒక ప్రతినిధులంగా, అంటే అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఒక ప్రతినిధులంగా మేము ఇక్కడ ఉన్నాం. ఇంతకుముందు రవణ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇది అంటే ఒక వర్గం నుంచి ఎవరు వస్తారు ఎవరు రారు అనేటువంటి అంశమైనప్పటికీ కూడా ఒక ఎన్కౌంటర్లో అమరత్వం పొందినటువంటి కిరణ్ అన్న, అట్లనే ఇంకా చాలామంది ఒక సామాజిక స్పృహ అంటే ఏంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఈ సమాజం నాది, ఈ సమాజంలో నేను, ఈ సమాజంలో నా పాత్ర ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అది బాధ్యత రాహిత్యం అవుతుంది అనేటువంటి దాంట్లో ప్రధానంగా ముందున్నటువంటి వ్యక్తి సత్తన్న. అట్లా మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మాకు పరిచయం కనుక ఆ పరిచయంతో ఏదో ముఖస్థుతి కోసం, ఏదో పొగడాలనే దానికోసం మాట్లాడట్లేదు. తను చేస్తున్నటువంటి కృషి ఎట్లా ఉంది అనేటువంటి దాంట్లో భాగంగా మేము చూసినాం కనుక మేము చెప్తున్నాము. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్.
మీ డిమాండ్ తోటి మేము ఏకీభవిస్తున్నాము తప్పనిసరిగా. అట్లనే ఇవాళ పెద్ద పెద్ద ఇంతకుముందే అనుకున్నాం కదా, పెద్ద పెద్ద మాల్స్ వచ్చి చిన్న చిన్న దుకాణాలన్నీ కూడా మింగేసిండ్రు అని. నిజంగా అది బాధాకరం. అది అట్లా ముఖ్యంగా ఇంకా మార్వాడలు వచ్చి మొత్తం కూడా వీళ్ళ దుకాణాలను మింగేయడమే కాదు, వీళ్ళ బిజినెస్ని మొత్తం కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసం ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న, కనీసం ఇంతకాలానికి ఇది జరుగుతున్నందుకు సంతోషం. ఈ మాట నేను తప్పనిసరిగా వస్తానని మాట ఇచ్చాను, వచ్చినాను. నేను తప్పనిసరిగా మీ వెంట నడుస్తాను, మీ వెంట ఉంటాము. అంటే న్యాయమైనటువంటి వాటి పట్ల మేము ఉంటామనే దానికోసం నేను ఇది ఉదాహరణగా చెప్తున్నాను. అందుకోసం సత్తన్న, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఇంకా కొంతమంది మహిళలు వచ్చి ఉంటే బాగుండేది అని నేను, అంటే ఇంతమందిలో ఒక్కరే ఉన్నారు సిస్టర్, మీ పేరేందో నాకు తెలియదండి, తులసి గారు ఒక్కరే ఉన్నారు. మా వెంట వచ్చిన వాళ్ళు 2 చెల్లెళ్ళు ఉన్నారు, అంతే తప్ప ఇంకా మహిళలు ఎందుకు మహిళల్ని తీసుకురాలేకపోతున్నారు ఇక్కడికి? మహిళా ప్రాతినిధ్యం కూడా అవసరం, ఇందులో ఉండాలి. అంటే ఆనాడు మహిళా ప్రాతినిధ్యం అవసరం అని చెప్పేసి భావించి మీ సహచరుని కూడా తీసుకొచ్చామని మీరు అన్నారు. అట్లనే కొంతమంది మహిళల్ని కూడా ఇవాళ తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయం కూడా. సరే, ఏది ఏమైనా ఖచ్చితంగా ఎవరి వాటా ఎంత అనేటువంటిది ఖచ్చితంగా అవసరమే. అట్లా ఈ సమాజంలో ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. ఇది గతం కంటే ఇప్పుడు తగ్గుతున్నది కనుకనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బయట నెలకొంటున్నాయి. కాబట్టి ఈ సమాజం నాది, ఈ సమాజం పట్ల నా బాధ్యత ఉండాలి అనేదే సామాజిక స్పృహ. అందుకని ఆ సామాజిక స్పృహతోటి మీరంతా కూడా ఆలోచించాలని, అట్లనే ఉద్యమాల పట్ల, అంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత సీరియస్గా వర్క్ చేసిండ్రో మేము చూసినాం కనుక మేము చెప్తున్నాము. అట్లా చాలామంది కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే మీరు ఆ సామాజిక వర్గం అని నాకు తెలియదు అప్పుడు. అయితే నేను అనుకున్నాను, ఓహో ఈ సామాజిక వర్గంలో ఇట్లా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారా అని. అయితే ఏది ఏమైనా ఇది అది అనేది కాదు, ఏ సామాజిక వర్గం అనేటువంటిది కాదు. ఇక్కడ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా వస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మీరందరూ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని, ఈ సక్సెస్లో మీ వెంట మేము ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మమ్మల్ని మీ సోదరిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి ఉద్యమాభినందనలు సత్యన్న గారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.